ఉన్నటువంటి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయితో పొజిషన్ ఉన్నటువంటి 8 మంది వ్యక్తుల్ని తెనాలి 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారు నిన్న 4:30కి ఈ బాలాజీరావుపేటలో ఉన్న అవుట్స్కట్స్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏమైనటువంటి మహమ్మద్ షఫీ సర్దార్, ఇతను వెస్ట్ బెంగాల్. ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యానికి హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి ఇష్టపోతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ కెరియర్ కూడా, వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది కన్జ్యూమ్ చేసే పరిస్థితులు సమాజంలో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా మా SP గారు డ్యూటీ సార్, అలాగే IG గారు సర్వశ్రేష్ఠ రిపోర్ట్, అలాగే గౌరవ DGP గారు హరీష్ గుప్తా సార్ యొక్క ఆధ్వర్యంలో గత ఎలక్షన్స్ ముందు కూడా మేము నా సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6 కేసులు పెట్టి 29 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రెస్ ద్వారా మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిన విషయమే. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా తెలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు, మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరిని మొత్తం కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉండడానికి వీలేదని కూడా అందరినీ కూడా కేసెస్ పెట్టమని, అలాగే దాని యొక్క డేటా కూడా, దాని యొక్క అరెస్ట్ను కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కూడా గతంలో ఈ ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉండి మీ అందరూ తెలిసిన విషయమే, బిజీగా ఉండి మేము మళ్ళీ ఫస్ట్ ఉన్నటువంటి ఇది కొంచెం స్లో అయింది. ఇక నుంచి కూడా చాలా ఫాస్ట్గా చేసి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెనాలి 1 టౌన్ కానీ 2 టౌన్ 3 టౌన్, అలాగే రూరల్ ఏరియా, అలాగే కొల్లిపర విలేజ్, అలాగే పొన్నూరు టౌన్ రూరల్, అలాగే టేబుల్ పొన్నూరు రూరల్ ఏరియాలో అన్నింటిలో కూడా టీమ్స్ ఫామ్ చేసాము. రేపు 12వ తారీఖున గౌరవ CM గారి స్వేరింగ్ సెరమనీకి సంబంధించి చాలామంది కూడా బందోబస్తు పెడుతున్నాము. రాగానే కూడా దానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజా ఒరిస్సా నుంచి తెచ్చేవాళ్ళని, అలాగే ఇక్కడ వాళ్ళ ద్వారా అమ్మే వ్యక్తుల్ని, అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జ్యూమ్ చేసే వ్యక్తులకి ఫస్ట్ కొంత కౌన్సిలింగ్ ఇస్తాం మేము. వాళ్ళ తల్లిదండ్రులకు మా అప్పీల్ అంటే తల్లిదండ్రులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో, వాళ్ళ యొక్క ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు అనే ఇది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే కాలేజెస్లో కూడా మరి ప్రిన్సిపల్ కానివ్వండి, తర్వాత అథారిటీస్ కూడా కానివ్వండి, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు బయటికి వెళ్తే ఏ విధంగా ఉన్నారనేది కూడా చేయాలి. సమాజంలో ఈ యొక్క గంజాన్ని నిర్మూలించే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మీడియా ద్వారా కూడా, మీడియా మిత్రులు కూడా చాలాసార్లు కూడా నేను జాయిన్ అయిన తర్వాత చెప్తాం జరిగింది. ఈ గంజా గురించి కూడా వాళ్ళ యొక్క దీన్ని కూడా మేము తీసుకొని అందరూ భాగస్వామ్యం అయ్యి ఈ గంజాన్ని మనం అరికట్టే ప్రక్రియలు వెళ్తామని చెప్పేసి మనం చేస్తూ ఈ 8 మందిని కూడా నిన్న 4:30కి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఈ రోజున రిమాండింగ్ పంపిస్తున్నాము. మిగతా 7 కూడా వాళ్ళంతా కూడా మన తెనాలికి సంబంధించిన వ్యక్తులే. ఈ దొంగ రోడ్డు, తర్వాత చించుపేట, తర్వాత కరెంట్ ఆఫీస్ వెనుక, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళ వ్యక్తులు. వీళ్ళ దగ్గర కూడా టోటల్ 2 కేజెస్ ఈచ్ 200 గ్రామ్స్ గంజాన్ని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కి ఈరోజు పంపిస్తున్నాం. కాస్ట్ 50,000 దాకా ఒక కాస్ట్ ఉంటుంది, సుమారు 50,000 కాస్ట్. సార్ ఇది ప్యాకెట్లుగా చేసి అమ్ముతారా లేదా? ప్యాకెట్లుగా చేసి అమ్ముతారండి. అయితే ప్యాకెట్ చేస్తాం, మీడియా యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం. అవసరమైతే నగర బయటను కూడా ఎక్స్టర్నల్ కూడా 2 రోజులు పంపిస్తాం, ఎక్స్ట్రా జారీ చేస్తాం.
దయచేసి ఎవరు కూడా ఈ గంజా మీద ఆరోగ్యాలు స్పాయిల్ అయ్యి సమాజం నిష్ఠాయుత ప్రక్రియలో ఎవరైనా భాగస్వాములు అయితే మటుకు వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోకూడదని అని చెప్పేసి పోలీసు ద్వారా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అందరికీ. దయచేసి అన్నీ కూడా మానుకోండి. చాలా స్టెండర్స్ యాక్షన్ దీని మీద ఉంటుంది. టీమ్స్ కూడా ఫామ్ చేసాం ఆల్రెడీ. ఎక్కడున్నాయో ఐడెంటిఫై ప్లేసెస్ కూడా మేము చేస్తాం జరిగింది. ఈ సందర్భంగా మరి ఎంతో బిజీగా ఎలక్షన్ బిజీగా ఉన్న తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా చాలా కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనల్లో కూడా అందరూ కూడా మమైక్యమై మేము ఉండగా అయితే 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మేము చెప్పగానే మా ఇన్స్ట్రక్షన్స్ అప్లై చేస్తూ ఇమీడియట్గా కూడా టీమ్స్ ఫామ్ చేసి అతి కొద్ది సమయంలోనే మరి ఇంత 8 మందిని వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామంటే ఇది నాట్ జోక్. వాళ్ళని అరెస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారికి, వాళ్ళ సిబ్బంది ఎస్ఐ నరసింహరావు గారికి, అలాగే వెంకటేశ్వర ఎస్ఐ గారికి, అలాగే ప్రకాష్ ఎస్ఐ గారికి, తర్వాత వాళ్ళ సిబ్బంది ఈ సహకరించిన సిబ్బంది అందరికీ కూడా నేను అభివృద్ధి తెలియజేస్తూ మా ఎస్పీ సార్కి వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వవలసిందిగా నేను ప్రపోజల్స్ పంపిస్తున్నాను. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఇన్స్పెక్టర్ గారు గంజాన్ని పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. వాళ్ళకి అందరికీ కూడా మా అప్పీలు దయచేసి ప్రజలు ఎవరికి కూడా దీని జోలికి వెళ్ళకండి, అలాగే స్టూడెంట్స్ కూడా వెళ్ళకండి. మేము త్వరలో దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. ప్రతి కాలేజీకి వెళ్ళి డాక్టర్స్తో సైకాలజిస్ట్తో తర్వాత మిగతా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్ అందరితో కూడా అన్ని కాలేజీలో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి దీని బారి నుంచి కొంతవరకు వెంటనే ఉపశమనం కలిగేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.